కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. మీరు చూడండి. అలాగే ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మనం 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇది 26 కోట్లతోటి ప్రారంభమైనవి, మన పని పూర్తయినవి, ప్రారంభోత్సవాలు చేశాం. గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి, వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగారు. వాళ్ళు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను, ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్న దాకా ఏం చెప్పాను, నాకు ఛానల్స్ లేవు. మీరే నా గళవ, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను, మీరే నా బలం. దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు, ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు, నాకు తెలుసు. నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి. మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా. నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం. నాకేంటి, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఉంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడతా ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి, కానీ ఆ దారి వెంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు, ఈ మధ్యలో వచ్చినాయి. అక్కడ మనుషులు మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతారు. ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి. అలాంటిది నేను కింద పడ్డాను. ఇందాక మనోహర్ గారు మాట్లాడుతున్నాను, పుష్కర్ కాలం దాటి నేను వచ్చి పాలిటిక్స్ 14 సంవత్సరాల పైన. ఎవరు తీసుకుంటారు? నాకు రాజకీయాలు, నాకు డబ్బు సంపాదన, నాకు డబ్బు సంపాదన. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే, ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం, ఒక 6 నెలలు కష్టపడి, 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ. అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ. అది కేరళ చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు. సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి. అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం. అది సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జోదాలు, పేకాట. ఓకే, నేను సరదా, అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, ఇది భారతదేశానికి చాలా కీలకమైన పీఠికాపురం, శక్తిపీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది ఇక్కడ. వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాలోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏం అనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, నేను తీసుకురాబడ్డాను ఇక్కడ, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి.